నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యాహ్నం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం. ఈసీ షరతులకు అనుగుణంగా అజెండా ఖరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపపోరులో ప్రచార జోరు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల ప్రయత్నాలు. కొనసాగుతున్న 5వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటేసిన సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిన ప్రదేశం గుర్తింపు. ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు. బ్లూ ఆరిజిన్ అంతరిక్ష ప్రయోగం విజయవంతం. రోదసీలోకి తొలి భారత అంతరిక్ష పర్యాటకునిగా గోపి తోటకూర. రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినివ్వడంతో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించొద్దన్న ఈసీ ఆంక్షలకు అనుగుణంగా కేబినెట్ ఎజెండాను సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలలో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ జూన్ 4 వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది. జూన్ 4లోగా చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని కూడా ఈసీ తెలిపింది. శనివారమే మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని కోరింది. ఆ రోజు రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ షరతులతో కూడిన అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసీ షరతులను దృష్టిలో పెట్టుకుని కొత్త అజెండాతో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సన్నాహక సమావేశాలతో అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఆయా పార్టీల నేతలు కోరుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టభద్రులు, మేధావులు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల సామేల్తో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ హుజూర్ నగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి హాజరయ్యారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి బోగస్ ఓట్లతో గెలిచారని ఉత్తమ్ ఆరోపించారు. మనందరం కూడా మన శక్తి మేరకు గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ లిస్ట్ లో మీ మండలంలో, మీ గ్రామంలో తౌలాడి 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నిస్సందేహం మన ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ ఏ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన దాంట్లో హుజూర్ నగర్ నెంబర్ 1 ఉంటుంది. తీన్మార్ మల్లన కూడా హుజూర్ నగర్ రీజియన్ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. 3 జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 32 ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర కిషోర్తో కలిసి భరస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే వేతనం తీసుకోకుండా పేద విద్యార్థుల సంక్షేమానికి సేవ చేస్తానని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరం వినిపించే వాళ్లే కాని
అధికార స్వరం వినిపించే వాళ్ళు కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రశ్నించే తత్వం ఉన్న రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డికి మద్దతుగా ఆలేరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. శాసనమండలికి ఎవరిని పంపాలో పట్టభద్రులు ఆలోచించాలన్న ఆయన, చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా కావాలా లేక బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులు ఎమ్మెల్సీగా కావాలా మీరే నిర్ణయించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరే, ప్రజాస్వామ్య దేశం. జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మన ప్రభుత్వంలో ఉంది కూడా భరించి. మరి వీటి గురించి మాట్లాడుతుంటే రేపు శాసన మండలిలో ఉండాలన్నా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బు కొట్టుకుంటాం, పైరవీలు చేసుకుంటాం, బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటాం, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి. పని చాలా చేసినాం 10 ఏళ్ళు, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాడు. సరే, ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో ఓడిపోయాడు కాబట్టి పక్క కూర్చున్నాం ప్రతిపక్ష పద్ధతులు. మరి ప్రతిపక్షం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా బట్టి చుట్టూ బట్టి బజార్ల నుంచి కొట్టడాలా లేదా? కొట్టడాలంటే మాకు బలమీయాలి. రాకేష్ రెడ్డి లాంటి మంత్రులకు బలమిచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది. ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ములుగులో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకునిగా ఉద్యమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిన ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో భాజపా నేత ఈటల రాజేందర్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన పట్టభద్రులు భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పట్టం కట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎవరు ఊహించని, ఏ సర్వే సంస్థలు చెప్పలేనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది. ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆశ్రయించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతా ఉంది. హామీలు అమలు చేయడం దేవుడెరుగు. ఒక్క హామీ ఎక్సెప్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తుంది. కార్పొరేటర్ శ్రవణ్ను ప్రభుత్వం కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజ్గిరిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భారాస కాంగ్రెస్ కుమ్మక్కై భాజపాను అడ్డుకునే కుట్రకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎవరెండి కుట్రలు చేసినా మల్కాజ్గిరితో పాటు తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. అప్రజాస్వామిక పద్ధతులను అవలంబిస్తున్న వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. అంతకుముందు ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ డివిజన్ మహాత్మానగర్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారాస నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్త గోకారం లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. అన్నదాతను అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడుతున్నారు. రోజంతా ధాన్యం ఆరబెట్టడం, సాయంత్రానికి తిరిగి కుప్పలుగా వేయడమే తప్ప అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అకాల వర్షంతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల ఆడ్లూర్, టేక్రియాల్, లింగాపూర్, దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, బిక్కనూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సుమారుగా ఈ వారం రోజుల నుంచి మేము ఈ వడ్లు అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. అయినా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న రాత్రి అయితే మరీ భారీ వర్షం వచ్చేసింది. మొత్తం నీళ్లు కంప్లీట్ మేము నూకిన కుప్పలు మొత్తం తడిసిపోయినాయి. లారీలో నింపిన ధాన్యం లారీలో నిండిపోయింది. కింద సంచులు నింపిన సంచులలో నిండిపోయినాయి. లారీలు రావడం లేదు. ఇక్కడ బార్దం లేదు. ఇక్కడ వ్యవస్థ అనేది ఎక్కడి కూడా సరిగా లేదు. లేకపోవడంతో ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రైతులు. పొద్దున దాకా రెస్ట్ ఉంటలేదు. నూకుడు నేర్పుడు మళ్ళీ నిన్న 3 గంటలకు భారీ వర్షం వచ్చింది. ఈ మడుగంతా నిండిపోయింది. ఆ మడుగులోకి వెళ్ళి దేవుకున్నా, మళ్ళీ ఎండ పోసుకుంటున్నా. ఇగో మళ్ళీ ఇప్పుడు నేర్పుతున్నా. ఈ వర్షం వలన బాగా ఇబ్బంది అవుతుంది. ఏం ఇక్కడ కొనుగోలు జల్దీ జరగట్లేడు. ఎందుకంటే వేసిన నుంచి వర్షమే 15 రోజులు అయింది ఇప్పటికి. ఇక్కడ వేసినట్టు ఇక్కడనే ఉంటున్నాయి. ఈ బారదాన్ లేదు, రశ్మిల తొందరగా కాలేడు లేదు. ఈ రైతులకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ వర్షం చేయబట్టి బారదాన్ లేక రశ్మిల ఖాళీ కాక అది దాని గురించి రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది.
వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులవుతున్నా సరైన సమయంలో కాంటా చేయకపోవడం వల్లనే నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం పూట ఎండ, సాయంత్రం 4 గంటలు కాగానే వానలు పడుతున్నాయి. వర్షం దాటికి వడ్లు పూర్తిగా నాని మొలకలొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట పండిస్తున్నాం కానీ సరైన సమయానికి స్పందించి కానీ పెద్దోళ్ళు, ఎందుకంటే సొసైటీ మీద మేము ఓటేసి గెలిపించుకున్న సొసైటీ మా చైర్మన్ కానీ దీని మీద సొసైటీ మీద పెద్దోళ్ళు ముందుకు వచ్చి మాకు సహకరించి రైతులందరికీ ఇట్లా కుప్పలు ఉన్నాయి ఏమున్నాయని దీని మీద ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి అడగడం లేదు. 5 తారీఖు నుంచి అడ్లు పోసినాము, ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు, సంచులు లేవంటున్నారు. ఈ వర్షాలు పడ్డా కానీ మళ్ళీ ఎగబోసుకుంటున్నాం అంత తయారైనా కానీ సంచులు లేవని, లారీలు దొరుకుతలేవని బాగా తిప్పలు పెడుతున్నారు. పోయిన వాళ్ళే ఎవరో అయినలో ఎత్తుకోబోతున్నారు, మాసం వెనకబడ్డలో వెనక నుంచి పెడుతున్నారు. ప్రకృతి కూడా సహకరిస్తలేదంటే అట్లాగే అధికారులు కూడా సహకరించకుండా ప్రకృతి కన్నా ఎక్కువ ఇబ్బంది అధికారులది ఉంది. ఇక్కడ పంట వేసినప్పుడే రాసుకుంటారు ఎన్ని ఎకరాలు వేసిరని. సుమారుగా గిన్ని క్వింటాలు వడ్లు వెళ్తాయి, గిన్ని గోనె సంచులు అవసరం ఉన్నాయని పంపించచ్చు కదా. ఇప్పుడు మళ్ళా ఖరీఫ్ సీజన్ వచ్చింది దున్నుకోవడానికి, కానీ ఇంకా కాంటలు పోక ఇక్కడే రైతులు భార్య పిల్లలతో ప్రొద్దున కుప్పలు విప్పదీసి సాయంత్రము కుప్పలు చేసుకుంటా ఇక్కడే ఉంటే ఎన్ని రోజులు ఉండాలి. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 41,309 మంది రైతుల నుంచి 518 కోట్ల విలువగల 2,35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 70% వడ్లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంటను చూసి మురిసేలోపే అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రహదారులపై తేమ కోసం ఆరబోసిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రెక్కలు మొక్కలు చేసుకుని పండించిన పంట కళ్ల ముందే నీటిపాలు అవుతుండడం చూస్తూ ఉండిపోవాల్సిన దుస్థితి దాపురించిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 2 ఎకరాలు నాటేసి కొన్ని ఒడ్లు ముందుగా అమ్ముకున్నా. మళ్ళీ తర్వాత ఎలక్షన్లు వచ్చేటలకు ఇలా ఒడ్లు వేయకుండా అలా బాలాజీ మిల్ కాడ కట్టింది. అక్కడ వర్షం పడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి డంపింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ అక్కడ వర్షం వచ్చి నాకు 15 బస్తాల దాకా వరదలు కొట్టుకోపోయింది. కొంత మ్యాచ్ వచ్చింది, అది రేపు ఏమంటారో తెలియదు, మొత్తం కొట్టుకోపోయింది. ఇక్కడ దాకా ఎదురుకొచ్చింది వరదలు. అయినా మళ్ళీ కొన్ని పోయినాయి బాగా పడ్డది వర్షం. 2-3 రోజులు అయితే వడ్లు తీసుకొచ్చిన పోసిన తర్వాత ఈ దగ్గరికి అనే టైంలో వర్షం అనుకోకుండా వచ్చింది. రావడంతో సెల్లకు ఎటుపెట్టట్టు కొన్ని దారులు కొట్టుకోపోతాం. పట్టాలు తీసుకొచ్చినాం. పట్టాలు కూడా అప్పే టైం వరకే అనుకోకుండా గాలి ద్వారం బాగా వచ్చేసి పట్టాలు కూడా ఏనియకుండా చేసి. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ సాగుతోంది. ప్రజలు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. ముంబైలో అక్షయ్ కుమార్, అనిల్ అంబానీ, ఫర్హాన్ అఖ్తర్, జాన్వీ కపూర్, అనిల్ అంబానీ, పీయూష్ గోయల్తో పాటు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతితో పాటు రాయ్బరేలీ భాజపా అభ్యర్థి, హమీర్పూర్లో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిడుల కారణంగా రాజ్యాంగ బాధ్యతలను విస్మరించొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఒకవేళ రాజ్యాంగ ప్రమాణాన్ని విస్మరిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తి భాజపాకు 8 సార్లు ఓటు వేసిన వీడియోను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేయగా రాహుల్ గాంధీ ఈ మేరకు స్పందించారు. ఓటమి భయంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా యత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. వీడియోలో ఉన్న వ్యక్తి తప్పు చేసినట్లయితే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. హర్యానాలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నాయి. హర్యానాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా జాట్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
58 ఏళ్ల హర్యానా రాష్ట్ర చరిత్రలో 33 ఏళ్ల పాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారంటే ఇక్కడి వారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయంగా జాట్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుండగా ఇన్నాళ్లు ఓబీసీల అండతో నెట్టుకొస్తున్న భాజపా జాట్లను తమ వైపునకు తిప్పుకొని ఈసారి అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని సూచిస్తోంది. హర్యానాలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఫలితాలను జాట్లే నిర్దేశిస్తారు. జాట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో ఆ పార్టీలు ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన హర్యానాలో రైతులంటే జాట్లు, జాట్లంటే రైతులు అనేలా పరిస్థితి ఉంటుంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ రైతు పోరాటాలకు జాట్లే నేతృత్వం వహిస్తారు. రైతు సమస్యల పరిష్కారానికి జాట్లు చేస్తున్న పోరాటంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జాట్లకు మధ్య దూరం పెరిగింది. కేంద్రం, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల వేళ జాట్ల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లోనూ ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాట్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ ఆందోళనల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందనే కోపం హర్యానా జాట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. జననాయక్ జనతా పార్టీ జేజేపీపై కూడా జాట్లు చాలా కోపంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో తమ అభ్యర్థులను గెలిపించాలని భాజపా, జేజేపీ అగ్రనేతలు చేస్తున్న ప్రచారంలో జాట్ల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గ్రామాల్లోకి ఈ పార్టీల నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు స్థానిక జాట్ నేతలు రైతు సమస్యలపై నిలదీస్తున్నారు. సోనిపత్లోని దహ్యాకా పరిధిలో ఉన్న 24 గ్రామాల ప్రజలు భాజపాను బైకాట్ చేశారు. సిర్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్ లో భాజపా నేత అశోక్ తన్వర్ ర్యాలీలో రైతులు నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. జాట్ల ప్రాబల్యమున్న హిసార్లోని నారాలో ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. రైతు సమస్యల పరిష్కారంతో పాటు జాట్ నేతలపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలతో భాజపాపై ఆ వర్గ ప్రజలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాట్ల నుంచి ఈ స్థాయి వ్యతిరేకతతో భాజపా ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడింది. దీని నుంచి బయటపడటానికి స్థానిక జాట్ నేతలను మచ్చిక చేసుకునే పనిలో కమలం పార్టీ నిమగ్నమైంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ వర్గాలను ఆకట్టుకునేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. జాట్ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గుకు రావాలని భాజపా చూస్తోంది. గత 2 ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను సాధించడం ద్వారా జాట్ల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా భాజపా చేయగలిగింది. ఇటీవలే పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే జేజేపీతో విడిపోవడం భాజపాకు ఇబ్బందికరంగా ఉంది. జేజేపీ కూడా లేకపోవడంతో జాట్ ఓటర్లను భాజపా ప్రభావితం చేయలేకపోతోంది. 10 ఏళ్లుగా హర్యానాను పాలిస్తున్న జాట్లలో విశ్వసనీయతను సాధించడంలో భాజపా విఫలమైంది. ప్రముఖ జాట్ నేతలైన ఓపీ ధన్కర్, కెప్టెన్ అభిమన్యులను లోక్సభ ఎన్నికల్లో పట్టించుకోకపోవడము భాజపాకు ఇబ్బందికరంగానే మారింది. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల భాజపాను వీడి కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 42.4% మంది జాట్లు భాజపాకే మద్దతిచ్చారు. 39.8% మంది కాంగ్రెస్ కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కు మద్దతిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేజేపీకి 12.7% మంది ఓటేశారు. కాంగ్రెస్ కు 38.7% మంది, భాజపాకు 33.7% మంది మద్దతిచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 6 జాట్ నేతలకు టికెట్లు ఇస్తే 5 ఓడిపోయారు. మరోవైపు దాదాపు 10 ఏళ్ల పాటు జాటేతర నేత అధికారం చెలాయించడంతో జాట్లలో అధికారం సాధించాలనే కాంక్ష మళ్లీ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కంటే వాటి తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలే జాట్ నేతలకు ముఖ్యంగా కనిపిస్తోంది. 10 ఏళ్లు హర్యానాను పాలించిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడ్డా జాట్ల ఓట్లను స్థిరీకరించడంలో విజయం సాధించారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ కూడా పోటీ చేయడం లేదు.
2019 లోక్సభ ఎన్నికల మినహా అన్నిసార్లు జాట్లు కాంగ్రెస్ కే మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భూపేందర్ సింగ్ హుడ్డా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, బీరేంద్ర సింగ్ లాంటి జాట్ నేతలతో కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ఈసారి కూడా జాట్ల ఓట్లు కాంగ్రెస్ కు గంపగుత్తగా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జాట్ ఓట్లను ఐఎన్ఎల్డీ కూడా భారీగానే సాధించగలుగుతుంది. ఓంప్రకాష్ చౌటాలా ఉన్నప్పుడు కలిసి ఉన్న పార్టీ ఆ తర్వాత కుమారుల హయాంలో చీలిపోయింది. అజయ్ చౌటాలా జేజేపీని స్థాపించారు. ఆయన కుమారుడు దుష్యంత్ 2019లో ఖట్టర్ ప్రభుత్వంలో చేరి ఇటీవల బయటకొచ్చారు. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ జాట్లే చక్రం తిప్పారు. హర్యానాలో జాట్లు 26% నుంచి 28% ఉన్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 చోట్ల జాట్ల ప్రాబల్యం అధికంగా ఉంది. 10 లోక్సభ నియోజకవర్గాల్లో 4 చోట్ల ఎన్నికలను ప్రభావితం చేయగలరు. 58 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 33 ఏళ్ల పాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారు. రాష్ట్రాన్ని దేవిలాల్, బన్సీలాల్, భూపేందర్ సింగ్ హుడ్డా లాంటి జాట్ నేతలే 10 ఏళ్ల కిందటి వరకు శాసించారు. పార్లమెంటు భద్రతా బాధ్యతలు ఇక నుంచి పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నిర్వహించనుంది. సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రతా విభాగానికి చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది ఇవాల్టి నుంచి విధులు నిర్వహిస్తారని కేంద్రం తెలిపింది. డీఐజీ ర్యాంకు స్థాయి సిఆర్పీఎఫ్ అధికారి శుక్రవారమే కాంప్లెక్స్లోని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్కు అప్పగించారు. పార్లమెంటు కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, డాగ్ స్క్వాడ్, వాచ్ టవర్ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని, కొత్త ప్రభుత్వం రాగానే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు సిఆర్పీఎఫ్కు చెందిన పార్లమెంటు డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ కలిసి భవన సముదాయంలో భద్రతా బాధ్యతలు నిర్వహించాయి. గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. పార్లమెంటు భద్రతపై సందేహాలు తలెత్తడంతో రక్షణ బాధ్యతలను సిఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. తెలుగు తేజం గోపీచంద్ సహా 6 రోదసి యాత్ర పూర్తి చేశారు. దేశ తొలి అంతరిక్ష పర్యాటకునిగా చరిత్ర సృష్టించిన గోపీచంద్, రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయునిగా, తొలి తెలుగు వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:36 పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ఎగువ భాగం క్యాప్సూల్లో 6 యాత్రికులు ఆసీనులయ్యారు. రాకెట్ ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్బన్ రేఖను దాటి వెళ్లింది. ఈ రేఖను భూ వాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. వ్యోమనౌకలోని వారు కాసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్లోని కిటికీ అద్దాల గుండా పొడమికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీక్షించారు. పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ భూమిపై దిగింది. కొన్ని నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం తీతీదే ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసింది. చివరి రోజు శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, శ్రీదేవి, భూదేవి వేర్వేరుగా పల్లకీపై బయలుదేరి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు వైభవంగా ముగిసిన తర్వాత కొలువు తీరారు. అనంతరం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం శాస్త్రోక్తంగా చేశారు. వేడుకల్లో కళాకారులు మంగళకరంగా సంగీత, మేళతాళ వాయిద్యాలను ప్రదర్శించారు.